బాధ్యతయుత పొజిషన్లో ఉన్నారు మిస్ సుదర్శన్ రెడ్డి గారు. మీరు ఈ ఎలక్షన్ను జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, లేకపోతే సోకాల్డ్ పోల్ మేనేజ్మెంట్స్ లోపల ఇబ్బందులు పెడతారు, ఎలక్ట్రల్ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో భయభ్రాంతులు సృష్టిస్తారు, కమ్యూనల్ రైట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్కు వెన్నెతో పుట్టినటువంటి విద్య అది. ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా కమ్యూనల్ రైట్స్ చేస్తారు, లేకపోతే ఎన్నికల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చేసేటువంటి అలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు, నేను చెప్తలేను. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు విమర్శించుకున్నప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు. ఈయన దించాలి, చెన్నారెడ్డిని దించాలని నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసాడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే ఇంకొక రెడ్డి చేసాడు. ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు, నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం. బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను. మా పార్టీ డెమోక్రసీ లోపల ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి విషయాలు అమలు చేయకపోతే, మీ బాధ్యతాయుతమైన పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్గా లీగల్ రిడ్రెసల్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కమిషన్గా పేరు తెచ్చుకున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్, ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా అది పనితీరు ఉన్నది. అది ఆ విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఎవరైతే బాధ్యత కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు చక్కగా పనిచేయకపోతే ఓ గిట్లేం జరుగుతుంది. శేషన్ గారు ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది మిమ్మల్ని అంటే నేను రానని చెప్పిండు ఆయన, శేషన్ గారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిచింది, ఎప్పుడు ఎలక్షన్లు పెడతామంటే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాను, నేను మీరు ఏదైనా ఉంటే నాకు లెటర్ పెట్టుకోండి, మీ పార్టీ తరఫున పెట్టుకోండి, నువ్వు కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, లెటర్ పెట్టు అని చెప్పి శేషన్ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ కమిషనర్ ఆ విధంగా ప్రవర్తించారు. అప్రిషియేట్ చేసిండ్రు అందరు కూడా ప్రజాస్వామ్యం లోపల. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు నేను చెప్తున్నా, రేపేమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ బెదిరింపులు కానీ, బెదిరితే ఎవడు భయపడము, మేము అసలుగా భయపడము, బెదిరిస్తే భయపెట్టేవాళ్ళు కాదు మా పార్టీ. కానీ బెదిరింపులు కూడా జరగద్దు. ఒక డెమోక్రసీలో ఎలక్షన్స్ సామరస్యంగా జరగాలి. తర్వాత మీరు ఎందుకు ఇప్పటివరకు నోటీస్ ఇవ్వలేదు ఈ ముగ్గురికి? ఇప్పుడు ఇక్కడ యు ఆర్ ది హెడింగ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్, ఈ హెడ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా మీరు ఎలక్షన్ కమిషన్కి రాసిండ్రా? ఇట్లా రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇట్లా అజారుద్దీన్ మాట్లాడిండు, ఇంకొక ఆయన నవీన్ యాదవ్ మాట్లాడిండు, తర్వాత ఒక ఆయన మంత్రి ఆదిసీన్ లెటరే రాసిండు. ఏది? ఎలక్షన్ జరుగుతుంటుంది అక్కడ ఏ సంఘానికి? కుల సంఘానికి 8 లక్షల రూపాయలు అని రాసిండండి, స్పెషల్ డెవలప్మెంట్. ఇది అసలు ఫస్ట్ ఈయన ఇది పోతుంది, అది చీఫ్ విప్ పోవాలి. అసలు ఎలక్షన్ అఫెన్స్ ఇది, ఈ లెటర్ రాసినందుకు. ఆడ ఇది జరిగింది. ఏది? ఒక మున్నూరు కాపు సంఘం భవనం షేక్పేట్లో కట్టడానికి పోతే వాళ్ళు పైసలు అడిగితే 8 లక్షల రూపాయలు చీఫ్ మినిస్టర్ గారికి లేఖ రాసిండు, 8 లక్షలు ఇవ్వమని చెప్పి. రేపు నేను వద్దంటే మున్నూరు కాపు సంఘం కట్టేద్దాం, రేపు ఎన్నికల తర్వాత ఇవి పోయి మాట్లాడి 8 లక్షలు 80 లక్షలు నేను ఎవడొద్దన్నాడు? 8 కోట్లు ఇవ్వు ఎవడొద్దన్నాడు? మంచిదే కదా. మున్నూరు కాపు సంఘం హైదరాబాద్లో అంత పెద్ద భవనం కట్టిస్తుంటే ఎవరు వద్దంటలేరు. అది షేక్పేట్లో కట్టడానికి నువ్వు అన్నావు, మరి ఇది ఎలక్షన్ అఫెన్స్ కింద రాదా? ఏం చర్యలు తీసుకున్నావు మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు? తీసుకోవాలి కదా. యు ఆర్ నౌ లీడింగ్, యు ఆర్ హెడింగ్ ది స్టేట్ యూనిట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెమోక్రసీ లోపల ఆ కుర్చీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్స్కి
తర్వాత ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా స్టేట్ హెడ్కి ఇవన్నీ చూడాలి. ఇది ఒక బై ఎలక్షన్. రేపు అక్కడ ఏం జరుగుతాయో మీరే చెప్పినారు. దాన్ని ఏమంటారు, బైండ్ ఓవర్ చేసామని. బైండ్ ఓవర్ చేసిన మెజారిటీ బైండ్ ఓవర్ సభ్యులు అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. మరి వాళ్ళదే గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ. మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? బైండ్ ఓవర్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ మీద సంతకం పెట్టి నేను ఈ ఎలక్షన్ అయ్యేదాకా నేను ఎలాంటి తప్పులు చేయను అని మళ్ళీ ఒకసారి సంతకం పెట్టి రావాలి. ఆ సంతకం పెట్టించిన దానికి ఏమైనా ఉల్లంఘిస్తే జైలుకు పోతాడు. అది చట్టం చెప్తుంది. బైండ్ ఓవర్ అంటే గది కథ. మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళది. బైండ్ ఓవర్ ఏంటంటే 80% కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే రౌడీ షీట్లన్నీ మెజార్టీ వాళ్ళ మీదనే ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్స్, చీఫ్ కమిషనర్ వాళ్ళ ముగ్గురు దగ్గర మా పార్లమెంట్ సభ్యులు టైం తీసుకున్నారు కలవడానికి. కానీ ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి టైము ఇంకా ఇవ్వలేదు. బహుశా లేట్ ఈవినింగ్ ఇస్తుండొచ్చు, లేదా మార్నింగ్ ఇస్తుండొచ్చు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మా వాళ్ళు ఢిల్లీలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర హెడ్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పించాలి మీ ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. తర్వాత రిటర్నింగ్ అధికారి మరి మన జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారే ఉన్నారు ఈ నియోజకవర్గానికి. ఇప్పుడు వారే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా. కాబట్టి వారికి కూడా చెప్తున్నాను నేను, యు ప్లీజ్ సీ దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎందుకంటే ఇన్ డెమోక్రసీ ఓటు వేసేటువంటి భయం భ్రాంతులు ఉండొద్దు. ప్రజలకి మంచిగా వచ్చి ఓటు వేయగలుగుతాను నేనే అటువంటి ఒక వాతావరణం క్రియేట్ కావాలి. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వారు. కాబట్టి హీ హ్యాస్ టు టేక్ కేర్, హీ హ్యాస్ టు